రెండూ పాడైపోకుండా ఉండాలి అంటే ద్రాక్షారసము మరియు ద్రాక్షారసం పోసే ఆ బాటిల్, ఇంగ్లీష్లో బాటిల్ అనే పదం వాడారు. పూర్వ దినాల్లో ద్రాక్ష రసాన్ని పోయడానికి ఉపయోగించబడే ఆ తిత్తులు ఏవైతే ఉన్నాయో, కొన్ని లెదర్ బ్యాగ్స్ ఉండి ఉండొచ్చు, లెదర్తో తయారు చేసిన ఆ తిత్తులు కావచ్చు. వారికి ఆ కాలంలో లభించే పదార్థాలతో తయారు చేసుకున్న బ్యాగ్స్ లేదా బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ద్రాక్షారసాన్ని పోస్తూ ఉన్నారు. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయన అనేక విషయాలు మనతో మాట్లాడుతూ, మీలో ఏ ఒక్కరు కూడా క్రొత్త ద్రాక్ష రసాన్ని పట్టుకెళ్ళి పాత తిత్తుల్లో పోయకండి. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ద్రాక్షారసము పాడైపోతుంది, ఆ తిత్తులు కూడా పాడైపోతున్నాయి అని యేసు ప్రభువు చెప్పారు. ద్రాక్షారసము దేవుడు మనకిచ్చే ఆనందము, ఆయన మనకిచ్చే సంతోషము, పరిశుద్ధాత్మ దేవునిలో ఆనందించే విధానానికి ద్రాక్షారసం సాదృశ్యం అయితే, ఈ నూతన ఆనందాన్ని, నూతన అభిషేకాన్ని, నూతన శక్తిని మనం ఎప్పుడూ కూడా పాత అనుభవాలతో ముడిపెట్టకూడదు అనేది యేసు ప్రభువు చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన అంశం అది. కొన్నిసార్లు యేసు ప్రభువు బోధల ప్రాముఖ్యత ఎంత గొప్పదంటే, మనకు తెలిసిన విషయాల్లో నుంచే, చిన్న చిన్న విషయాల్లో నుంచే ఆధ్యాత్మిక విషయాలు ఆయన మాట్లాడారు. మనకి తెలియని విషయాలేవో పట్టుకొచ్చి ఆయన చెప్పలేదు, కానీ మనకు అవగాహన ఉన్న విషయాలనే ఆధ్యాత్మిక విషయాలు ముడిపెట్టి మనం అర్థం చేసుకున్నట్లుగా ఆయన మాట్లాడారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, యేసు ప్రభు సర్వజ్ఞాని గనుక, ఆయన సర్వశక్తిమంతుడు గనక తన స్థాయిలో ఆయన మాట్లాడేసి ఉంటే, దేవుని స్థాయిలో గనక మాట్లాడేసి ఉంటే మనలో ఏ ఒక్కరికి ఒక్క మాట కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆయన జ్ఞానం అంత గొప్పది. ప్రపంచంలో కొంతమంది స్పీకర్లు ఉంటారు, చాలా జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానానికి ఒక మాటలో చెప్పాలంటే చాలా గొప్ప జ్ఞానం కలిగిన వారు ఉండొచ్చేమో. వారు మాట్లాడితే గంటలో ఒక్క మాట కూడా మనకు అర్థం కాదు. అంత అద్భుతంగా మాట్లాడగలిగిన స్పీకర్లు బహుశా ఉన్నారేమో. అంటే నేను క్రైస్తవ్యం గురించి మాట్లాడట్లేదు. సెక్యులర్ వరల్డ్లో కొంతమంది సైంటిస్టులు ఉంటారు. వారు మాట్లాడే మాటలు అవగాహన చేసుకోవాలంటే కనీసం ఒక పీజీయో లేక పీహెచ్డీయో చదివి ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఆ జ్ఞానం అంతలా మాట్లాడతారు. దేవుడు కూడా తన జ్ఞాన ప్రదర్శన చేయాలని గనుక ఆయన ఆశపడి ఉంటే, ఆయన మాట్లాడే మాటల్లో ఒకటి కూడా మనకి అర్థం చేసుకునే ఆ అర్హత, స్తోమత మనకి లేదు. అందును బట్టి దేవుడు తన స్థాయిని తగ్గించి ఆయన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు మనకు తెలిసిన విషయాల నుంచే చాలా శ్రేష్టమైన ఆధ్యాత్మిక విషయాలు ఆయన మాట్లాడుతున్నారు. చూడండి, మనం ఎత్తుకు ఎదగాలి అంటే, ఉన్నతమైన స్థితికి రావాలి అంటే వదిలిపెట్టాల్సిన వాటిని ఏం చేయాలా? వదిలిపెట్టాలి. మౌంటైనియర్స్ ఉంటారు కొంతమంది, అంటే పర్వత అధిరోహులకు ఉంటారు. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలని చాలామందికి ఆశ ఉంటుంది. ఆశ ఉండటం మాత్రమే కాదు, అందుకు తగిన ఎక్సర్సైజులు చేయాలి, అందుకు తగినట్లుగా తమను తాము సిద్ధపరచుకోవాలి. నేను చాలా రెడీగా ఉన్నాను అంటే, నువ్వు కేవలం రెడీగా ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరైనా అధిరోహించాలంటే 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట. వారి కింద నుండి పైకి వెళ్ళే వరకు ఆక్సిజన్ కావచ్చు, వారి ట్రైనింగ్ కావచ్చు, ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళ కిందకి తీసుకురావడానికి కావాల్సిన ఆ పరిస్థితులన్నీ కల్పించడానికి ఒక్క పవర్కి 40 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది. ఎవరో స్పాన్సర్లు ఉంటారు. ఒకవేళ నిజంగా పేదరికంలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అంత స్తోమత లేని వారు ఎక్కాలనుకున్నప్పుడు వారిని డిసప్పాయింట్ చేయకూడదని ప్రపంచంలో కొంతమంది స్పాన్సర్స్ వచ్చి స్పాన్సర్ చేస్తూ ఉంటారు.